వల్లి చేస్తున్న కుట్రను తెలుసుకున్న నర్మద అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీవల్లి తన కుట్ర బుద్ధితో ప్రేమ దగ్గరికి వస్తుంది. ఎలాగైనా సరే ధీరజ్ ప్రేమలను విడగొట్టేయాలనేది ఆమె ప్లాన్. ప్రేమ దగ్గరికి వచ్చి చాలా సింపతి నటిస్తూ ధీరజ్ గురించి తప్పుగా చెప్తూ బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెడుతుంది. కళ్యాణ్తో జరిగిన పాత గొడవను మళ్ళీ గుర్తు చేసి ధీరజ్ ఎంత తప్పు చేశాడో చెప్తూ ఇలాంటి వాడితో నువ్వు ఎలా ఉంటావో వెంటనే అతనికి విడాకులు ఇచ్చేయని నూరు పోస్తుంది. కానీ మన ప్రేమ తక్కువది కాదు కదా. శ్రీవల్లి చేస్తున్న కుట్రను ఆమె మాటల్లోని విషయాన్ని ప్రేమ వెంటనే పసిగట్టేసింది. అంతే కోపంతో ఊగిపోతూ శ్రీవల్లి చెంప చెల్లుమనిపిస్తుంది. నా కోపరం గురించి చెప్పడానికి నువ్వెంత, ముందు నీ కోపరం చక్కదిద్దుకో, నా మొగుడు గురించి నాకు తెలుసు, తను నన్ను ఎప్పటికీ వదిలిపెట్టడం అంటూ ఒక రేంజ్లో వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ అలా చెంప దెబ్బ కొట్టేసరికి శ్రీవల్లి ఈగో బాగా హర్ట్ అవుతుంది. పగతో రగిలిపోతూ ఎలాగైనా సరే మీ కోపరం కూల్చి నా పగ తీర్చుకుంటాను అని మనసులో శపథం చేస్తుంది. ఇక తరువాత సీన్లో ధీరజ్ ప్రేమ చదువుకునే కోచింగ్ సెంటర్ దగ్గరికి వస్తాడు. ఆమె బయటికి రాగానే అడ్డగించి మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ప్రేమ తన మనసులో ఉన్న బాధను మొత్తం కక్కేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చావు, దానికి నేను ఇప్పటికీ రుణపడి ఉంటాను. కానీ కళ్యాణ్ విషయంలో నువ్వు నన్ను అందరి ముందు అవమానించిన తీరు నేను తట్టుకోలేకపోతున్నాను. 4 గోడల మధ్య నువ్వు నన్ను ఎంత తిట్టినా పడేదాన్ని, కానీ నలుగురిలో అలా చేసేసరికి నా మనసు ముక్కలైపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు ధీరజ్ తన తప్పును ఒప్పుకుంటాడు. తను చేసింది తప్పే అని, కానీ ఆ టైంలో కోపం ఆపుకోలేక అలా ప్రవర్తించానని చెప్తాడు. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. ఆ కళ్యాణ్ గాడు నిన్ను ఇబ్బంది పెడుతుంటే వాడిని చంపడానికి కూడా నేను వెనకాడలేదు. అది నా ప్రేమంటే. చిన్న చిన్న తప్పులు జరిగితే క్షమించడమే కదా నిజమైన ప్రేమ అంటూ 2 చేతులు జోడించి కన్నీళ్లతో ప్రేమను బ్రతిమాలుతుంటాడు. ఇక్కడ ధీరజ్ పడే ఆవేదన చూస్తే ఎవరికైనా జాలి కలగక మానదు. ధీరజ్ అలా ప్రాధాయపడేసరికి ప్రేమ మనసు కూడా నెమ్మదిగా కరిగిపోతుంది. ధీరజ్ను క్షమించి ఇంటికి వెళ్ళిపోవడానికి దాదాపుగా రెడీ అవుతుంది. ఇంకేముందే, ఇద్దరు కలిసిపోతారు అని మనమంతా రిలాక్స్ అయ్యేలోపు ఊహించిన ట్విస్ట్ ఒకటి జరిగింది. సడన్గా అక్కడికి ముగ్ధ అనే ఒక అమ్మాయి వస్తుంది. రావడమే ధీరజ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటుంది. ఆ సీన్ చూసి ప్రేమకు మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పటి వరకు కరిగిన మనసు కాస్త మళ్ళీ రాయిలా మారుతుంది. ధీరజ్ ఏదో మోసం చేస్తున్నాడని అపార్థం చేసుకొని అసహ్యంగా చూస్తూ తీవ్రమైన కోపంతో అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. పాపం ధీరజ్కి ఏం చేయాలో ఏం జరుగుతుందో అర్థం కాక అలా నిలబడిపోతాడో. కోపంగా బాధగా ఇంటికి వచ్చిన ప్రేమ ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఆమె పరిస్థితి చూసి తల్లి రేవతి బాధపడుతుంది. ప్రేమ కోసం కాఫీ తీసుకొచ్చి ఆమెను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. జరిగిన దాంట్లో ధీరజ్ వైపు నుండి కూడా ఆలోచించు, అతను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడో అందుకే ఆవేశపడ్డాడో అని సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో. ఇక్కడ మనం ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, శ్రీవల్లి పగ. దెబ్బతిన్న పాములా ఉన్న శ్రీవల్లి ముందు ముందు ఎలాంటి కుట్రలు చేస్తుందో చూడాలి. 2, అసలు ఈ ముగ్ధ ఎవరో, కరెక్ట్గా ప్రేమ ధీరజ్ కలిసిపోతున్న టైంలోనే ఎందుకు ఎంట్రీ ఇచ్చింది? ఇది కూడా శ్రీవల్లి వేసిన ప్లానేనా, లేక ధీరజ్ గతంలోంచి వచ్చిన వేరే ఏదైనా క్యారెక్టరా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.